ఈ కామర్స్ పుంజుకుంటున్న తరుణంలో ప్రవేశించిన ఈ ఫార్మసీలపై నియంత్రణలు విధించాలని డిమాండ్ చేస్తూ మెడికల్ స్టోర్స్ దేశవ్యాప్తంగా బంద్ బాట పడుతున్నాయి. కోవిడ్ కాలంలో జారీ చేసిన సడలింపు నోటిఫికేషన్లను ఉపసంహరించాలని కెమిస్టులు, డ్రగ్గిస్టులు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఫార్మసీలను నిషేధించాలి లేదా కఠిన నియంత్రణలు విధించాలని మెడికల్ స్టోర్స్ యజమానులు కోరుతున్నారు. దేశవ్యాప్తంగా మే 20న మెడికల్ షాపుల బంద్ జరుగుతుందని సంఘాలు ప్రకటించాయి. ఈ ఫార్మసీ సంస్థలు అర్హత కలిగిన వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఆన్లైన్ ద్వారా మందులు విక్రయించడం ప్రమాదకరమని పలువురు హెచ్చరిస్తున్నారు. ఏఐ ద్వారా తయారైన నకిలీ ప్రిస్క్రిప్షన్లను ఉపయోగిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. సరైన నియంత్రణలు లేకుండా మందుల విక్రయాలు నిర్వహిస్తున్నాయని కెమిస్ట్ సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. యాంటీబయోటిక్స్ విచ్చలవిడిగా విక్రయించడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తులు నశించే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ముప్పు పెరుగుతుంది. ఆన్లైన్ ద్వారా మందుల విక్రయం వలన యాంటీబయోటిక్స్ దుర్వినియోగం, అలవాటు కలిగించే మందుల అక్రమ వినియోగం, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్, నకిలీ మందుల వ్యాప్తి వంటి సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సంఘాలు కోవిడ్ సమయంలో ప్రిస్క్రిప్షన్, స్టాంపింగ్ నిబంధనలకు ఇచ్చిన సడలింపులు, ఈ ఫార్మసీల ఆన్లైన్ కార్యకలాపాలకు గతంలో ఇచ్చిన అనుమతులు, నోటిఫికేషన్లను రద్దు చేయాలని సంఘాలు కోరుతున్నాయి. కార్పొరేట్ ఫార్మా కంపెనీలు ఇస్తున్న భారీ డిస్కౌంట్ల వల్ల చిన్న మెడికల్ షాపులకు నష్టం కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తమవుతుంది. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో మెడికల్ స్టోర్స్ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని ఈ సంఘాలు తెలిపాయి. మందులను ప్రజా ఆరోగ్య బాధ్యతగా చూడకుండా కేవలం సాధారణ కమర్షియల్ ప్రొడక్ట్ గా విక్రయిస్తున్నారని ఆందోళన వ్యక్తమవుతుంది. భారతదేశంలో సుమారుగా 12.40 లక్షల మంది కెమిస్టులు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. ఈ రంగంపై 4 నుంచి 5 కోట్ల మంది ప్రజలు, వ్యాపారులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ నేతృత్వంలో మే 20వ తేదీ బుధవారం ఈ సమ్మె జరుగుతుంది. ఇది కేవలం వ్యాపార సమస్య మాత్రమే కాదు, ప్రజల ఆరోగ్యం, రోగుల భద్రతకు సంబంధించిన సమస్య అని సంఘాల నేతలు పేర్కొంటున్నారు. వైద్యులు, ఆసుపత్రులు రోగుల వివరాలను కృత్రిమ మేధస్సు ఏఐ ద్వారా సృష్టించి నకిలీ ప్రిస్క్రిప్షన్లు తయారు చేసి దుర్వినియోగం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో అసలు ఆ ప్రిస్క్రిప్షన్ ను ఎవరు జారీ చేశారో గుర్తించడం అసాధ్యంగా మారుతుంది. సురక్షితమైన మందులు, సురక్షితమైన రోగులు, సురక్షితమైన దేశం కోసం తాము నిలబడతామని భారతీయ కెమిస్టుల సంఘాలు పేర్కొన్నాయి. అందరికీ నమస్కారం అండి. నా పేరు దుర్గారావు. ఎస్విసిడబ్ల్యూఎస్ విశాఖపట్నం సిటీ సొసైటీకి నేను ప్రెసిడెంట్, అధ్యక్షులుగా ఉన్నాను. మేము రేపు జరగబోయే 20వ తారీఖున ఒకరోజు బంద్ కోసం చెప్పదలుచుకుంటున్నామండి. ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రజలకి మేము అన్ని విధాల సాయశక్తులుగా ట్రై చేస్తున్నాం. ఇది మెయిన్ బంద్ దేనికోసం చేస్తున్నాను విన్నవించడానికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కోవిడ్ ముందర దీనికోసం గవర్నమెంట్ ఒక ఆర్డర్ రిలీజ్ చేసి అది కన్జ్యూమర్ వరకు, ఇంటి వరకు చేరేటట్టు ఒక రూల్ పాస్ చేసింది. కానీ అది కార్పొరేట్ సంస్థలన్నీ మిస్యూజ్ చేసి దే ఆర్ అన్నెసెసరీలీ యూజింగ్ దిస్ యాజ్ ఏ టూల్ చేసి దీన్ని కన్జ్యూమర్ వరకు ఏ మెడిసిన్స్ అని ఇచ్చేస్తున్నది. అందులోని మత్తు మాత్రలు లైక్ ఆల్ప్రజలామ్ ఉంది, ఎంటీపీ కిట్స్ అన్ని, అబార్షన్ కిట్స్ ఉన్నాయి, అండ్ ఎనీ యాంటీబయాటిక్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చే మెడిసిన్స్ కూడా వాళ్ళు ఆటోమేటిక్గా ఇచ్చేస్తున్నారు. దీనివల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏంటంటే అది నిజమైన మెడిసినా కాదా, ఎక్కడి నుంచి కొన్నారు, సోర్స్ తెలీదు, నెక్స్ట్ స్పూరియస్సా, అది డూప్లికేటా, ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ డ్రగ్ డిపార్ట్మెంట్కి ఉండట్లేదండి. ప్రతి జిల్లాలోని, ప్రతి ఊర్లోని డ్రగ్ డిపార్ట్మెంట్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వాళ్ళు వచ్చి మా రెగ్యులర్ రీటైల్ షాపులని వెరిఫై చేసి సోర్సెస్, మెడిసిన్ ఎక్కడి నుంచి కొన్నారో సర్టిఫై చేసి అన్ని విధాలు ఉన్నాయా లేదని క్వాలిటీ చెక్ చేసి మాకు సర్టిఫికేషన్ చేస్తుంది. అటువంటిది ఏమీ లేకుండా వీళ్ళు ఎక్కడి నుంచో రావడం వల్ల కన్జ్యూమర్ రేపొద్దున ఇది ఏమిటి అన్న అడిగే ప్రసక్తి లేకుండా కూడా జరుగుతుంది. ఇది మామూలు రెగ్యులర్ మెడిసిన్స్ వేరండి.
కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ వేరు. కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ చూస్తారు, నచ్చితే వాడతారు, లేకపోతే లేదు. మెడిసిన్ అలా కాదు. లోపల వెళ్ళిన తర్వాత మెడిసిన్ పని చేస్తుందో లేదో తెలియడానికి కొన్ని రోజులు పడుతుంది. ఈ లోపల జరగాల్సిన డ్యామేజ్లు జరిగిపోతున్నాయండి. ఇలా చాలా కేసెస్ రావడం వల్ల మేము సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి విన్నవించుకున్నాం, జీవో కాపీ విత్డ్రా చేయమని. అది ఎన్నాళ్ళ నుంచో జరుగుతుంది, కానీ జాప్యం జరుగుతుంది. తప్పని పరిస్థితుల్లో మేము ఒక రోజు ప్రజలకు ఇన్కన్వీనియన్స్ అయినా మేము సమ్మెకి వెళ్లాల్సి వస్తుంది. దీనికి మేము కొంచెం బాధపడుతున్నాం. కానీ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా కొన్ని చోట్ల ఒక్కొక్క మెడికల్ షాప్ని తీయడానికి మేము అలౌ అందరినీ చూస్తున్నామండి. ఇది ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా అందరికీ సోషల్ మీడియా ద్వారా ఇన్ఫార్మ్ చేసాం. ఏమైనా మెడికేషన్ ఉంటే ముందర కొనుక్కోమని చెప్పడం జరిగిందండి. అలాగే కార్పొరేట్ సంస్థలు మాకు వచ్చే మార్జిన్స్ కన్నా అధిక మార్జిన్స్ ఇచ్చి వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి ఆన్లైన్లోని ఈ వల పన్నుతున్నారు. పాపం కన్సూమర్ తెలియకుండా ఎవరైనా, మానవ సహజం, ₹1 డిస్కౌంట్ వస్తుందంటే వాళ్ళ పక్కన చూడడం అన్నది సైకలాజికల్ ఫ్యాక్టర్. ఏ కన్సూమర్ అయినా, మీరైనా, నేనైనా దాన్ని ఆ ట్రాప్లో పడతాం. కానీ ఇది మెడిసిన్స్ దగ్గర ఈ వ్యవహారం పనికిరాదు. ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి మీకు న్యాయమైన డిస్కౌంట్ వాళ్ళు ఇచ్చి వాళ్ళ మనుగడ కూడా ఉండేటట్టు మీరందరూ, ప్రజలందరూ కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం. నమస్తే అండి, నా పేరు సుమన్ అండి. స్మార్ట్ విశాఖ కెమిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్. రేపు బంద్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందేనండి. ఈ బంద్ మెయిన్ కారణం ఏంటంటేనండి, యాక్చువల్గా కంపెనీ ఇచ్చే మార్జిన్స్ కంటే ఎక్కువ మార్జిన్స్ రిటైలర్కి ఆఫర్ చేస్తూ అట్రాక్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల కొన్ని మెడికల్ షాపులు కూడా, చిన్న మెడికల్ షాపులు అన్ని మూతపడుతున్నాయి. యాక్చువల్గానండి, కంపెనీ ఇచ్చి మార్జిన్స్ కంటే అధిక మార్జిన్స్ ఇస్తున్నారంటే అక్కడే మనం అర్థం చేసుకోవాలండి మనకి ఎలాంటి మెడిసిన్స్ వస్తున్నారు అనేది. సో అది గమనించి ప్రజలందరూ సపోర్ట్ చేసి చిన్న మెడికల్ షాప్ని, మీ దగ్గరగా ఉండే మెడికల్ షాపులందరినీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి.